హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోయింగ్ గ్రో విత్ నందు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ ఐఎమ్ నందు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళు మేకప్ ఎలా వేసుకోవాలి అండ్ వాట్ ప్రోడక్ట్స్ దే హ్యాడ్ టు యూస్. సో ఆయిలీ స్కిన్ కి మేకప్ అనేది స్టెప్ బై స్టెప్ నేను గైడ్ చేస్తాను, అలాగే ప్రోడక్ట్స్ కూడా మెన్షన్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది పర్చేస్ చేసుకోవడానికి. ఇలాంటి సటిల్ అండ్ గ్లామ్ లుక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో మేకప్ ఏదైనా స్కిన్ ప్రెప్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను ఇక్కడ వైప్స్ తో ఫేస్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్. ఇక్కడ నేను మైక్లామ్ టోనర్ యూజ్ చేస్తున్నాను. ఇది అరౌండ్ 1000 రూపీస్ పడుతుంది. అండ్ బడ్జెట్ లో చాలా టోనర్స్ ఉన్నాయి. ఏ టోనర్ అయినా ఏ బ్రాండ్ అయినా ఆయిల్ ఫ్రీ టోనర్ తీసుకోండి సో దట్ మీకు ఆయిల్ స్కిన్ కి ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. అండ్ మాయిశ్చరైజర్ కి నేను ఇక్కడ పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేసిన. ఇది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ జెల్ బేస్డ్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ కి ఎప్పుడైనా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి, క్రీమ్ బేస్డ్ అస్సలు యూజ్ చేయకూడదు. అండ్ న్యూట్రిజెనా మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సన్ స్క్రీన్ కూడా నేను ఇక్కడ డర్మాకో సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, హైలోనిక్ యాసిడ్ ది. సో సన్ స్క్రీన్ అయిపోయిన తర్వాత ప్రైమర్ పెట్టుకోవాలి. ప్రైమర్ కి నేను రెనీ బాలీవుడ్ ఫిల్టర్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా స్మూత్ ఫినిష్ ఇస్తుంది అండ్ బోర్స్ ని బ్లడ్ చేస్తుంది. అండ్ ఫౌండేషన్ కి నేను ఇక్కడ లాక్మీ 925 ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మ్యాట్ ఫౌండేషన్ ఆయిలీ స్కిన్ కి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు ఎక్కడికి పోదు, అలానే నీట్ గా ఉంటుంది. అండ్ కన్సీలర్ కి నేను ఇక్కడ ఫుల్ కవరేజ్ కావాలంటే లారియల్ యూజ్ చేయండి. మీడియం టు ఫుల్ కవరేజ్ అయితే నేను ఇక్కడ రెనీ యూజ్ చేస్తున్నాను. మీకు డైలీ వేర్ కి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇది కూడా మ్యాట్ ఫౌండేషన్. ఇది అరౌండ్ 500 లోపే వచ్చేస్తుంది. సో హైలైటింగ్ పాయింట్స్ లో, అండర్ ఐస్ లో, నో సైడ్స్, మౌత్ సైడ్స్ మొత్తం నీట్ గా బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ సెట్టింగ్ స్ప్రే కి ఇక్కడ ఫర్ ఎవర్ 52 సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. కొంచెం బ్లెండర్ మీద స్ప్రే చేసుకొని లైట్ గా ఫేస్ అంతా డాప్ చేసుకోవాలి. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఈ బేస్ అంతా సెట్ చేసుకోవాలి. సో ఆయిలీ స్కిన్ వల్ల ఎప్పుడైనా మ్యాట్ లూజ్ పౌడర్స్ అనేది యూజ్ చేయాలి. కాంపాక్ట్ పౌడర్స్ యూజ్ చేస్తే ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఆయిల్ ఎక్కువ తొందరగా రాకుండా మేకప్ లాంగ్ లాస్ట్ ఉండాలంటే లూజ్ పౌడరే బెస్ట్. లూజ్ పౌడర్ నేను ఇక్కడ ఇన్సైడ్ లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో బేస్ అంతా సెట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ మార్స్ ప్యాలెట్ చూపిస్తున్నాను కదా, ఇది దీంట్లో బ్లషెస్ ఉంటాయి, కాంటోర్, హైలైటర్ అండ్ బ్రాన్జర్ కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ బ్లష్ ఫస్ట్ తీసుకుంటున్నాను. బ్లష్ అనేది మేకప్ కి లైఫ్ ఇస్తుందండి. సో ఇక్కడ మనది ఆయిలీ స్కిన్ కాబట్టి ఎప్పుడైనా ఆయిలీ స్కిన్ కి పౌడర్ బ్లషెస్ యూజ్ చేస్తే బెటర్. క్రీమ్ బ్లషెస్ చాలా తొందరగా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో బ్లష్ అయిపోయిన తర్వాత కాంటోర్ యూజ్ చేయాలి. కాంటోర్ బదులు నేను ఇక్కడ బ్రాన్జర్ యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ కి మంచి డెప్త్ ఇస్తుంది బ్రాన్జర్ వల్ల. అండ్ ఐ షాడోకి మీకు నచ్చిన ఏ ఐ షాడో అయినా లైట్ గా నేను ఇక్కడ న్యూడ్ లుక్ కోసం లైట్ గా బ్రౌన్ షేడ్ యూజ్ చేస్తున్నాను. బ్రౌనిష్ ఆరెంజ్ మిక్సింగ్ ఉంది షేడ్. అండ్ ఐ షాడోస్ అయిపోయిన తర్వాత లాక్మీ ఇన్స్టెంట్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మ్యాట్ లుక్ ఉంటుంది, అరౌండ్ 100 రూపీస్ లో వచ్చేస్తుంది. అండ్ కాజల్ కూడా మీరు స్మచ్ ప్రూఫ్ తీసుకుంటే బెటర్. ఇక్కడ కాజల్ నేను మార్స్ కాజల్ యూజ్ చేస్తున్నాను, అఫోర్డబుల్ లో చాలా బాగుంటుంది. అండ్ మస్కారా కూడా నేను ఇక్కడ వాటర్ ప్రూఫ్ మస్కారా యూజ్ చేస్తున్నాను. ఇది లోటస్ బ్రాండ్ నుంచి చాలా అఫోర్డబుల్ గా బ్రాండెడ్, చాలా బాగుంది. అండ్ ఇందాక మనం ఏ ఐ షాడోస్ అయితే యూజ్ చేసామో కంటి పైన, అదే ఐ షాడోని లైట్ గా కింద మనం ఎక్కడైతే వాటర్ లైన్ ఉంటుందో దానికి కొంచెం కింద అప్లై చేసుకోవాలి. అప్పుడు ఐస్ చాలా బాగా లుక్ వస్తాయి. జస్ట్ పైన అప్లై చేయడం కాకుండా ఐ షాడో కొంచెం అదే షేడ్ కింద అప్లై చేసుకుంటే ఐస్ చాలా బాగా కనిపిస్తాయి మీకు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లిప్స్టిక్ వెళ్ళిపోదాము. సో లిప్ లైనర్ కోసం నేను ఇక్కడ స్విస్ బ్యూటీ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. షేడ్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను. సో దాని మీద లిప్స్టిక్ రీకోడ్ వాళ్ళది 10 షేడ్స్ వస్తాయి. 799 ఆర్ 699 ఉంటుంది. షేడ్ నెంబర్ 7 యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నాన్ స్టిక్కీ కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ సెట్టింగ్ స్ప్రే. ఫర్ ఎవర్ 52 సెట్టింగ్ స్ప్రే ఉంది కదా అది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేసారు కదా. విత్ ఇన్ 10 minutes లో రెడీ అయిపోవచ్చు. అండ్ మీకు మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు మేకప్ అస్సలు డిస్టర్బ్ అవ్వదు, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు తప్పకుండా ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి, మీ మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను. సో if you like my video, please like, share and subscribe to my channel and comment చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో కూడా కమెంట్ చేయండి. I'll try to make video on that. So keep glowing and keep growing.
మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.